హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సినిమాలహరి. ఇప్పుడు నేను ఏ మూవీ రివ్యూ గురించి చెప్పట్లేదు అండ్ కొత్తగా వచ్చిన సినిమాలు కూడా ఏమీ లేవు. పుష్ప తర్వాత ఏ సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. ఏ టీజర్ కంటెంట్ గురించి కూడా నేను విశ్లేషణ ఇవ్వట్లేదు. కానీ యూట్యూబ్ ఆన్ చేయడం పాపం అండి, వరుస పెట్టి మోహన్ బాబు గారి గురించే టాపిక్. మంచు విష్ణు ఇదని, మంచు మనోజ్ అదని, మంచు మోహన్ బాబు గారు ఇదని చెప్పేసి ఇంక ఇప్పుడు ట్రెండింగ్ అన్నమాట. ప్రతి ఒక్కరు కంటంగా ఎదురు చూస్తున్నారు. అసలు వీళ్ళ కుటుంబ వ్యవహారాల్లో ఏం జరుగుతుంది, ఈ గొడవ ఎక్కడితో ఎండ్ అవుతుంది, అసలు రోజుకొకటి ఏం జరుగుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎస్పెషల్లీ యూట్యూబర్స్ కానీ న్యూస్ ఛానల్స్ వారు కానీ. సో ప్రత్యేకించి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో వీళ్ళ ఇంట్రెస్ట్ గురించి పక్కన పెట్టండి, అసలు ఏం జరిగింది మంచు వారి కుటుంబంలో, అసలు ఏం జరిగింది, ప్రతి ఒక్కరు ఈ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, మోహన్ బాబు గారు చెప్పినటువంటి ఆడియోలో ఏం చెప్పారు, అండ్ విష్ణు మాట్లాడినటువంటి మాటలు ఏంటి, అండ్ మనోజ్ ఏ విధంగా దీని మీద స్పందించాడు అనే ముగ్గురు గురించి అయితే నేను విశ్లేషిస్తాను. సో ఇది ఎవరిని ఎక్కువ కాదు తక్కువ కాదు, న్యూట్రల్గా ప్రతి ఒక్కరిలోనూ నా వంతు అభిప్రాయం, ప్రతి ఒక్కరి గురించి నా వంతు అభిప్రాయాన్ని అయితే తెలియజేస్తాను. ఫస్ట్ మనం మోహన్ బాబు గారి దగ్గరికి అయితే వద్దామండి. ఇది ఆదివారం వాళ్ళ ఫామ్ హౌస్లో ఈ గొడవ జరిగింది. మరుసటి రోజు మంచు మనోజ్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తన వంతు అభిప్రాయం కూడా తెలియజేయడం అయితే జరిగింది. తెలియజేసిన తర్వాత అంటే నిన్న నైట్ మోహన్ బాబు గారి నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదు. ఆయన ఒక ఆడియో క్లిప్ ని నెట్ లో పెట్టడం అయితే జరిగింది. ఆ ఆడియో క్లిప్ లో ఏముందంటే, డియర్ మంచు మనోజ్, నువ్వు నా బిడ్డవి, నేను నాకున్నటువంటి పిల్లల్లో నా బిడ్డల్లో నిన్ను కూడా గారాభంగా పెంచాను, చాలా ఇష్టంగా పెంచాను, నిన్ను బాగా చదివించాను, వీళ్ళకంటే నిన్నే బాగా ఎక్కువ చదివించాను రా, నా గుండెల మీద పెట్టుకుని చేసుకున్నాను, నీకేం తక్కువ చేశాను, నువ్వు ఏది అడిగితే అది ఇచ్చాను. అలాంటిది నువ్వు తల్లిదండ్రులని పెద్ద అయిన తర్వాత కొడుకులు గుండెల మీద తంతే ఎలా ఉంటుందో అలా తన్నావు. ఏ కుటుంబంలోనూ ఉంటాయి ఇటువంటి గొడవలు ఉంటాయి, అది సామరస్యంగా పరిష్కరించుకోవాలి. కానీ నువ్వు ఈరోజు రోడ్డు ఎక్కి నా పరువు ప్రతిష్టలని ఇలా రోడ్డు మీద అయితే పెట్టావు. అది పక్కన పెడితే మీడియా మిత్రులందరూ ఒకటి గ్రహించాలి, మేమిద్దరం గొడవ పడలేదు, మంచు మనోజ్ నన్ను కొట్టారని మీరు అవాస్తవాలు అయితే రాస్తున్నారు, అవన్నీ ఉత్తి రాటలు మాత్రమే. సో మంచు మనోజ్ నా బిడ్డ నన్ను కొట్టలేదు, నా బిడ్డను కూడా నేను కొట్టలేదు, తండ్రి కొడుకులు ఇద్దరం ఘర్షణ పడ్డాం, గొడవ పడలేదు. ఘర్షణ వేరు, గొడవ వేరు. సో మీరు తప్పుడు ప్రచారాలు చేయొద్దు. మంచు మనోజ్, నా ఆస్తిలో కానీ నా ఇది కానీ నువ్వు తాగి వచ్చి పనులను కొట్టడమే కాకుండా నీ అన్నని చంపేస్తావు అని బెదిరించిన మాటలు కూడా ఉన్నాయి. ఒక తాగుబోతు కింద తయారయ్యావు నువ్వు ఈ మధ్య. సో నువ్వే వద్దన్న బిజినెస్ వ్యవహారాలన్నీ మళ్ళీ ఇదేంటి, సో ఇది నా ఆస్తి, నేను ఎవరికి ఇవ్వాలో నాకు తెలుసు, నాకు ఒక ఐడియా ఉంది, నేను ఇస్తాను, లేకపోతే చారిటీగా రాస్తానో, లేకపోతే మీదేసుకొని పోతానో, అదంతా నా ఇష్టం. సో నేను ఎవరికి ఇవ్వాలని డిసైడ్ చేసేది మీరు ఎవరో కాదు. తల్లిదండ్రుల్ని ఆస్తుల కోసం కాదురా అయ్యా, గుండెల్లో పెట్టుకుని వాళ్ళకి నమ్మకం కలిగించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, అలా చూసుకోవాలి, ఆస్తుల కోసం కొట్టుకోకూడదు అని చెప్పేసి ఆయన ఒక ఆడియో క్లిప్లో ఏడుస్తూ తన కొడుకు మీద ఉన్నటువంటి ఆ బాధను వ్యక్తపరిచాడు. సో ఈ మాటలు విన్న తర్వాత న్యూట్రల్గా నేను చెప్పేది ఏంటంటే, ఒక తండ్రిగా అతనికి ఉన్నటువంటి ఆ బాధ కూడా అర్థమవుతుంది. సో ఇప్పుడు కొడుకు వెర్షన్లో చూద్దాం. మంచు మనోజ్ విషయానికి వస్తే, రాత్రి ఆయన గొడవ పడడం అయితే జరిగింది. అంటే నా బిడ్డ కావాలి, నీ బిడ్డ నా దగ్గర ఉంది, నా బిడ్డ కోసం నేను వచ్చానని చెప్పేసి ఆయన వాగ్వాదంకి అయితే దిగాడు. గేటు బయట ఆయన ఉంచేయడం అయితే జరిగింది. గేటు తీస్తారా లేదా అని చెప్పేసి అసభ్యకర మాటలు కూడా ఆయన మాట్లాడడం అయితే జరిగింది. బాడీ గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళని తిట్టడం కూడా జరిగింది. ఇక్కడ మోహన్ బాబు గారు ఆడియో క్లిప్లోనే ఒక మాట చెప్పాడు, మీ అమ్మకు బాగోలేదు, హాస్పిటల్లో ఉంది, సో మీ అమ్మ బాగా వచ్చిన తర్వాత నీ బిడ్డ నా దగ్గర ఉంది, చక్కగా ఉంది. ఎందుకంటే అంత స్టార్డమ్ తెచ్చుకుని కుటుంబ వ్యవహారాలు అంతలా మెయింటైన్ చేసి అంత గొప్పగా బతికిన వ్యక్తి తన బిడ్డను ఏమీ చేయడు. నా లెక్క ప్రకారం చూస్తే మంచు మోహన్ బాబు గారి వల్ల మంచు మనోజ్ కూతురు ఎవరైతే ఉన్నారో 7 నెలల పాపకి ఏ విధమైన హాని కూడా జరగదు. ఎందుకంటే చిన్నపిల్లల్ని ఏదో చేసి అంత కిరాతమైన మనిషి అయితే అతను కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. సో అదొకటైతే గ్యారెంటీ ఉంది. ఒక కొడుకుగా తనకు కూడా ఒక గ్యారెంటీ ఉండాలి. సో ఆ గ్యారెంటీని మర్చిపోయి అతను మంచు మోహన్ బాబు గారు ఆడియో క్లిప్ లో క్లియర్ గా చెప్పారు, నీ బిడ్డ నా దగ్గర ఉంది, మీ అమ్మ హాస్పిటల్ ఉంది, తగ్గిన తర్వాత తనతో నీ బిడ్డను పంపిస్తా, లేదంటే నువ్వు వచ్చి తీసుకెళ్ళు అని క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది. కానీ ఇక్కడ మంచు మనోజ్ ఏ విధంగా రెస్పాండ్ అయ్యాడంటే, గేట్లు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళి నా బిడ్డను ఇస్తారా లేదని చెప్పేసి ఒక రౌడీ కింద బిహేవియర్ చేశారు. వాట్ ఈజ్ వాట్ ఏంటనేది, వాళ్ళు ఏ విధంగా రిప్లై ఇచ్చారు, ఇతను ఏ విధంగా రియాక్ట్ అయ్యాడు అనేది ఎవరికి తెలియని విషయం. కానీ అక్కడ గందరగోళం అయితే తయారైంది. తర్వాత మోహన్ బాబు గారు బయటకు రావడం అయితే జరిగింది. వచ్చిన తర్వాత మీడియా మిత్రులను కూడా గౌరవిస్తూ నమస్కారం పెట్టాడు. పెట్టిన తర్వాత మీడియా వ్యక్తి అడిగినటువంటి ఆ క్వశ్చన్కి అతను రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఆ మైక్ తీసుకుని లాగి నెత్తి మీద పగలగొట్టడం అయితే జరిగింది.
సో ఈ విధంగా గందరగోళం అయితే అక్కడ సృష్టించబడింది. సో ఇక్కడ మోహన్ బాబు గారు మీడియా మైక్ ఇచ్చుకుని ఒక మీడియా వ్యక్తిని రిపోర్ట్ను కొట్టడం, దీని గురించి లాస్ట్ లో చెప్తాను. సో ఈ గొడవ అంతా నైట్ అంతా జరిగింది. మార్నింగ్ అంటే ఈ రోజు మంచు మనోజ్ గారు మీడియా దగ్గరకు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడండి. ఏం మాట్లాడాడంటే, నేను ఆస్తి కోసం ఏనాడు ఆశపడలేదు, నా భార్య కూడా ఆస్తి కోసం ఏనాడు ఆశపడలేదు, ఇది ఆస్తి కోసమో దేనికోసమో కాదు, ఆత్మ గౌరవం కోసం నేను చేస్తున్నటువంటి యుద్ధం. నేను కష్టపడి నా ఫ్యామిలీ, నాకు మొదటి పెళ్ళి అయిన తర్వాత నా ఫ్యామిలీ నాకు ఏ విధంగా ఆర్థికంగా సపోర్ట్ లేనప్పటికీ నేను చెన్నై వెళ్ళి అక్కడికి వెళ్ళి కొంత బిజినెస్ చేసి అప్పులు తెచ్చుకుని ఫ్రెండ్స్ దగ్గర మా వంతు సొంతంగా నిలబడుతున్నాం. సో నేను సొంతంగా నిలబడేటువంటి వ్యక్తి, కానీ నా భార్య మీద ఎటువంటిది ఏదైనా నింద మోపదలుచుకుంటే సో అది నా భార్యకి నేను సపోర్ట్ ఉండాలి కాబట్టి, నా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి సపోర్ట్ కాబట్టి రేపు పొద్దున్న ఎదిగిన నా పిల్లలు కూడా నన్ను క్వశ్చన్ చేస్తారు, నానా నువ్వు ఏ విధంగా ఇలా సపోర్ట్ లేవని చెప్పేసి. సో నా పిల్లలకి నా భార్యకి నేను అండగా నిలబడాలి కాబట్టి, అదే విధంగా తన తల్లిదండ్రులు కానీ బతుకుని ఉంటే భూమా మౌనిక గారి తల్లిదండ్రులు కానీ బతుకుని ఉంటే సపోర్ట్ ఇచ్చేవారు కదా. సో వాళ్ళు లేరు కాబట్టి ఆ స్టాండ్ నేను తీసుకోవాలి కాబట్టి నేను స్టాండ్ తీసుకుంటున్నాను అని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. సరే, ఈ గొడవకి ఏంటి కారణం, మీరు ఇలా మీ నాన్నగారు చెప్పినట్టు ఆడియో క్లిప్లో మీరు ఇలా తాగేసి వచ్చి కొట్టారంట కదా అని చెప్పేసి ఒక మీడియా వ్యక్తి అడిగినందుకు తను ఇచ్చిన రిప్లై ఏంటంటే, నేను తాగానో లేదో అవన్నీ ఇంట్లో సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా, అవి కనిపించట్లేదు, నేను మాట్లాడడం కాదయ్యా, మీరు తీసుకొచ్చి అవి అంతా రివీల్ చేయండి, సీసీ ఫుటేజ్ ఎక్కడికి పోయింది, కెమెరాలో ఉన్నటువంటి హార్డ్ డిస్క్ ఇవన్నీ ఎక్కడికి పోయాయి, సో అవన్నీ తీసుకొచ్చి చూడండి మీరే, నేను కొట్టేవన్నో లేదో నేనంటే ఇండస్ట్రీ మొత్తానికి తెలుసని మంచు మనోజ్ గారు చెప్పడం కూడా జరిగింది. అదే కాకుండా కొంతమంది ప్రేక్షకుల్లో మంచు మనోజ్ గారి మీద ఒక సింపతి ఉంది, అండ్ అతనంటే ఒక క్లారిటీ, ఒక మంచి మనిషి అని చెప్పేసి ఒక థాట్ ఆఫ్ ప్రాసెస్ లో ఒక గుడ్ విల్ కూడా ఉంది అతని మీద. సో ఒక రకంగా చూస్తే మంచు మనోజ్ గారు మాట్లాడినటువంటి మాటలో కూడా నిజం ఉంది. నిన్న చెప్పినట్టు మంచు మోహన్ బాబు గారు మాట్లాడిన మాటల్లో ఎంత నిజాయితీ ఉందో కొడుకు పట్ల, ఈయన మాట్లాడిన మాటలో కూడా సంథింగ్ ఏదో జరిగింది. ఎందుకంటే ఆయన కడుపును పుట్టినాడు, ఫస్ట్ నుంచి వాళ్ళ రిలేషన్ కూడా మంచి హెల్దీ ప్రాసెస్ లో ఉంది. ఇప్పుడు సడన్ గా తండ్రికి యాంటీ అయ్యాడంటే సో ఏదో జరిగింది. ఎప్పటి నుంచో ఓపిక పడుతున్నటువంటి ఆ యొక్క బాధని ఈ రోజు అనేది ఇంకా బంధాలన్నీ తెంచుకుని అతను రోడ్డు ఎక్కడం అయితే మనం చూస్తున్నాం. ఇది ఇప్పుడిప్పుడే పుట్టినటువంటి గొడవ కాదు, ఎప్పటి నుంచి వస్తున్నటువంటి గొడవ ఇప్పుడైతే బద్దలైపోయింది అనమాట వాళ్ళ కుటుంబంలో. సో ఆయన 5 గంటలకే ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా మీ ముందుకు నేను తీసుకొస్తాను అని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు ఈ రోజు 5 అతను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అతను ఏవైతే చెప్పాలనుకుంటున్నాడో క్లియర్ గా చెప్తాను అన్నాడు. ఇప్పుడు రీసెంట్ గా మంచు విష్ణు గారు కూడాను హాస్పిటల్ నుంచి అతను కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ లో ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన మాట్లాడిన మాటలు కూడా చాలా తెలివిగా అండ్ హుందాగా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా చాలా చక్కగా మాట్లాడాడని నాకైతే అనిపిస్తుంది. ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, 72 సంవత్సరాల సిటిజన్ కలిగినటువంటి నా తండ్రికి ఈ రోజు ఇటువంటి గొడవలు వస్తున్నాయంటే నా తండ్రి చెప్పినటువంటి ఆడియో క్లిప్ లోనే ఉంది వాట్ ఈజ్ వాట్ ఏంటని. సో నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నా కుటుంబంకి ఇటువంటి సమస్య వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. ప్రతి కుటుంబంలో గొడవ ఉంటుంది, కానీ అది మీ అందరికీ తెలిసింది, ఏ కుటుంబంలో గొడవ ఉండదు. కానీ ఈ విధంగా వస్తుందని చెప్పి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఏదేమైనా కానీ నా తండ్రి ఒక 72 సంవత్సరాలు వయసు కలిగినటువంటి వ్యక్తి, మా తల్లి కూడా హాస్పిటల్లో ఉంది. సో వాళ్ళిద్దరికీ నేను కన్సల్ట్ చేసుకునేటువంటి పెద్ద కొడుకు బాధ్యత నాలో ఎంతైనా ఉంది. వాళ్ళ ఆరోగ్యం నాకు ముఖ్యం. అందుకనే నేను ఒక పెద్ద కొడుకుగా నేనేం నిర్ణయాలు తీసుకోవాలి నేను తీసుకుంటానని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. అండ్ మీడియా వ్యక్తిని కొట్టినందుకు క్షమాపణలు చెప్తూ నా తండ్రి ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదని చెప్పేసి నా తండ్రి తరపున క్షమాపణ చెప్తున్నానని అతను కూడా చెప్పడం జరిగింది. ఇదే విషయం గురించి మంచు మనోజ్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నా తండ్రి తరపున మీ అందరికీ క్షమాపణ చెప్తున్నాను అని చెప్పేసి అతను కూడా తన తండ్రిని గౌరవించడం అయితే జరిగింది. సో వీళ్ళు వ్యక్తిగత పరంగా ఏ విధంగా ఆస్తుల గురించి కొట్టుకుంటున్నారా, లేకపోతే ఆత్మగౌరవం కోసం ఎవరికి దక్కలేదని చెప్పేసి దాని గురించి కొట్టుకుంటున్నారా ఏదో మనకు తెలీదు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 5ంటికి మంచు మనోజ్ గారు ఏ విధమైన క్లారిటీ ఇస్తారు ఈ విషయంలో, ఎక్కడ నుంచి గొడవ మొదలైంది, ఇంతకీ ఆస్తుల గురించి మొదలైందా, లేకపోతే భూమా మౌనిక గారు ఎంటర్ అయిన తర్వాత వీళ్ళ మధ్య కుటుంబ కలహాలు ఏమన్నా వచ్చాయి అనేది మనం 5ంటికి క్లియర్గా తెలుసుకోవాల్సినటువంటి విషయం. సో దీని గురించి మనం ఏదైనా మాట్లాడదలుచుకోవాలి. సో ఇదండి ప్రస్తుతానికి వాళ్ళ కుటుంబంలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద చర్చ. ఇది వాళ్ళ కుటుంబ వ్యవహారం కాబట్టి మనం వాళ్ళు చెప్పినటువంటి మాటలోనే నా యొక్క అభిప్రాయాన్ని మీకు తెలియజేయబరిచాను. ఇప్పుడు ఈ టోటల్ గొడవకు సంబంధించినటువంటి నా అభిప్రాయం ఏంటంటే, మీడియా పరంగా వర్స్ట్ బిహేవియర్ మీడియా అని నాకైతే అనిపించిందండి. ఏ కుటుంబంలో అయినా సరే గొడవ ఉంటుంది, అది మనం బయటికి పబ్లిక్ చేసుకోం,
రక్తాలు చిందేసి కొట్టేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అన్నదమ్ములు కానీ, తండ్రి కొడుకులు కానీ, లేకపోతే అమ్మ బిడ్డ కానీ, రక్తాలు విపరీతమైన గొడవలు ప్రతి కుటుంబంలో ఉంటాయి. ఈ కుటుంబంలోనే ఎందుకు హైలైట్ చేస్తున్నారంటే వాళ్ళంతా స్టార్డమ్ ఉన్నటువంటి పెద్దలు అండ్ సినీ గ్లామర్ దానికి తోడు. సో వాళ్ళని కవర్ చేస్తే ఒక నెలకు సరిపడా టీఆర్పీ రేటింగ్ మనకు వచ్చేస్తుంది అని చెప్పేసి విచిత్రమైన ఇంకా నిద్రాహారాలన్నీ మానేసి ఆ ఇంటి దగ్గర ఉన్నారు. ఇక్కడ పాయింట్ టు పాయింట్ నేను కొన్ని వివరిస్తానండి. ఇప్పుడు మంచు మనోజ్ గారు చెప్పిన మాటలు ఏంటంటే అతను ఒక జెన్యున్ పర్సన్, అతని మీద మంచి కన్సల్ట్ ఉంది, నాకు కూడా ఒక మంచి గుడ్ విల్ ఉంది. ప్రతి ఒక్కరిలోనూ మంచు కుటుంబంలో అతను ఒక డిఫరెంట్, ఒక మంచి వ్యక్తి, మంచిగా మాట్లాడతాడు, బాగుంటాడు అని చెప్పేసి అతను మీద ఒక మంచి పేరైతే ఉంది. అండ్ మోహన్ బాబు గారి పరంగా చూసుకుంటే అతను లేకపోతే వీళ్ళందరూ ఎలా వస్తారు? అతను ఒక చిన్న స్థాయి నుంచి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మొదలై ఒక సపోర్ట్ రోల్ చేస్తూ ఒక మంచి హీరోగా మొదలై విద్యా సంస్థలు స్థాపించి ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్గా ఒక పెద్ద, అంటే ఆయన ఒక కింద పనిచేసినటువంటి వ్యక్తి, అతని కింద ఇప్పుడు ఒక 25,000 మంది వర్కర్స్ ఆయన కింద పనిచేస్తున్నారని చెప్పేసి అతని మీద కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక మంచి పేరు కూడా ఉంది. ఇటువంటి టైంలో వాళ్ళ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఏ గొడవైనా పబ్లిక్ అంటే రోడ్ ఎక్కితే అప్పుడు ఏం జరుగుతుంది? మీడియా అక్కడే ఎక్కువ కవర్ చేస్తుంది. ఇక్కడ మంచు మనోజ్ గారు పోలీసులు నాకు సపోర్ట్ ఇవ్వట్లేదు, నా కోసం వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి అతను అక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. నేను జరిగినటువంటి ఆ గొడవలు అక్కడే ఆ ఇంటి దగ్గరే. ఒకటి నాకు అర్థం కానిది ఏంటంటే ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? మోహన్ బాబు గారి పేరు మీద ఉంది. ఆయన ఎక్కడో సిటీకి అవుట్కట్స్లో అయితే ఆయన ఉండడం అయితే జరిగింది. ఆయన ఫామ్ హౌస్ అక్కడే ఉంది. సో ఆయన ఇంటి దగ్గర గొడవ జరిగితే పోలీసులు ఎవరికి ప్రొటెక్ట్ చేస్తారు? ఆయనకే ప్రొటెక్ట్ చేస్తారు. ఆయన ఇంటికి వచ్చి అవతల వాళ్ళు గొడవకు వస్తే సపోర్ట్ చేయడానికి ఎవరికి వెళ్తారు? ఆయన దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే ఆయన ఇది రూల్. మన ఇంటి మీద మనం అవతలోడి ఇంటికి వెళ్తే అవతలోడికి ప్రొటెక్షన్ ఇస్తారు. మన ఇంటి మీద దాడి జరుగుతుందంటే ఫస్ట్ మన ఇంటికే కదా ప్రొటెక్ట్ చేస్తారు. అవతలోడు రాకుండా ఆపడానికే కదా వాళ్ళు ఉంది. సో వాళ్ళు సక్రమైన డ్యూటీనే కదా చేశారు. సో వాళ్ళు ఎక్కడ తప్పుడు డ్యూటీ అయితే చేయలేదు. మీ యొక్క గొడవలకి వాళ్ళని మధ్యలో తీసుకొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ని ఇరికించడం అంటే తిట్టడం ఇది చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రతి దానికి న్యాయం జరగాలంటే ఎక్కడ జరుగుతుంది? ఒక గన్ తీసుకుని అందరిని పేల్చేయాలి. రూల్స్ ఎవరు అతిక్రమించలేదు, కరెక్ట్ డ్యూటీయే చేశారు. సో ఇది మంచు మనోజ్ గారు తెలుసుకుని మాట్లాడితే బాగున్ను అనే ఒక వ్యక్తిగత అభిప్రాయం. ఈ చిన్న విషయం అతనికి తెలియలేదని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. నా యొక్క అభిప్రాయమే కాకుండా కొంతమంది వాదన కూడా. అండ్ మీడియా వ్యక్తిని మోహన్ బాబు గారు బయటకు వచ్చిన తర్వాత కొట్టాడు. సో ఇది కొట్టడం ఎంతవరకు కరెక్ట్? కొంతమంది, నేను ఆ వీడియో క్లిప్ చూసిన తర్వాత కొంతమంది కింద కామెంట్ చేశారు. ఆ కామెంట్లో నేను అగ్రీ అవుతా. ఆ కామెంట్కి ఏంటంటే ఫస్ట్ నుంచి మార్నింగ్ నుంచి అతని మీద అతని కుటుంబం గురించి ఇంటర్నెట్ మొత్తం ఆయన కుటుంబమే ఉంది. ప్రతి న్యూస్ ఛానల్ ఎవరికి వచ్చిన రాతలు మోహన్ బాబా నువ్వు ఇదని చెప్పేసి థంబ్నైల్స్ పెట్టినప్పుడన్నా సిగ్గు ఉండాలి. సో వాళ్ళు కూడా దిగజారిపోయి విచిత్రమైన మాటలు మాట్లాడి విచిత్రమైన థంబ్స్ వేసి ఏం సాధించడానికి చేశారో తెలియదు. కానీ ఇవన్నీ ఒక ఇంట్లో ఉండి అతను చూసి 72 సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తి ఇంకెలా ఉంటుంది? తన కుటుంబ బరువు బయటకు వెళ్తుందంటే ఎలా రియాక్ట్ అవుతాడు? సో అదే ప్రాసెస్లో ఆయన బయటకు వచ్చినప్పుడు మైక్ దగ్గరికి వెళ్ళి పెట్టాడు. ఆ మైక్ తీసుకుని ఆయన కొట్టాడు. సో నేను ఆ కామెంట్ ఏంటంటే క్లియర్గా మైక్తో కొట్టడం కాదు, ఒక కుటుంబ వ్యవహారాల్లో మీడియా యొక్క పెత్తనం ఏంటి, వాళ్ళకి ఎందుకు ఇంట్రెస్ట్, తిండి తిప్పలు మానేసి ఇంక వెళ్ళిపోతారు, ఇళ్లలోకి వెళ్ళిపోయి ప్రతిదీ మైక్ పెట్టేసుకుని తెలిసేసుకోవాలా? అక్కడ కొట్టడం కాదు, పెద్ద బాంబు వేసి చంపేయాల్సిందే, దరిద్రం వెళ్ళిపోయేదని చెప్పేసి అతను కామెంట్ పెట్టాడు. సో ఈ కామెంట్ నేను ఎంకరేజ్ చేయను, కానీ కరెక్ట్గా ఆలోచిస్తే అగ్రీ అవుతా. నిజమే, ఒక కుటుంబ వ్యవహారాల్లో ఒక సినీ గ్లామర్ ఉంది కాబట్టి మీరు కవర్ చేస్తున్నారు. అదే ఒక మోడల్ సపోర్ట్ అంటూ లేనిది సమాజంకి దూరంగా బతుకుతున్నటువంటి ఎంతో మంది కష్టాలు పడుతున్నారు. వాళ్ళని ఎవరైనా ఒక ఫుటేజ్ తీయగలరా? కనీసం ఆ న్యూస్ కవర్ చేయగలరా? ఎవరో చేయరు. హైలైట్ కావాలి, టాపిక్ కావాలి, టీఆర్పీ రేటింగ్ నైట్ పెరిగిపోవాలి. సో ఇటువంటి దిక్కుమాల సమాజంలో మనం బతుకుతున్నామా అనే సిగ్గుసేట పడేది కంటే ఎవరో ఒకరు మన వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు అయినా సరే కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే, అవును కదా అని చెప్పేసి ఒకరన్నా ఒక పాజిటివ్ కామెంట్ పెడితే చాలు. ఇంక మనం మార్చలేం, కానీ మనం అనుకున్నది నా ఒక అభిప్రాయం ఎవరైనా అగ్రీ అయితే చాలు, అది ఒక సంతోషమైన వాతావరణమే. కానీ ఇక్కడ ఏంటంటే మీడియా కూడా మారాలి. ప్రతి ఒక్కరు యూట్యూబర్స్ కూడా దిక్కుమల తమ్లైన్స్ పెట్టడం కాకుండా, ట్రోల్స్ వేసేది కాకుండా, ఒక కుటుంబ వ్యవహారం మన కుటుంబమే సరిగ్గా ఉండదు అబ్బాయి. పక్కల కుటుంబం గురించి మనం అంత ఇంట్రెస్ట్ చూపించకూడదు. అండ్ 5ంటికి మంచు మనోజ్ గారు ఏదో క్లారిటీ ఇస్తానన్నాడు. 5ంటికి అతనేం చెప్తాడో దానికి కౌంటర్ ఇస్తూ విష్ణు గారు ఏ విధమైన క్లారిఫికేషన్ ఇస్తాడో మనం చూడాలి. ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరిలో ఎవరిది తప్పు అంటే, నేను న్యూట్రల్గా మాట్లాడుతున్నాను కదా, ఒక కుటుంబ వ్యవహారాన్ని వాళ్ళు ఒక సక్రమంగా తీసుకెళ్ళి ఉంటే బాగుండేది. మోహన్ బాబు గారు మాట్లాడిన మాటల్లో
100% న్యాయం ఉంది. అండ్ మంచు మనోజ్ గారు రియాక్ట్ అయిన విధానంలో నాకైతే నచ్చలేదు. కానీ బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు కదా, అతను కూడా ఎంత కుటుంబం అయితే మాత్రం అతను కూడా ఏదో చెప్పాలనుకున్నాడు, ఏదో దాయలేనటువంటి విషయం భరించి 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 ఇప్పుడు ఓపెన్ అవుతున్నాడు. సో అతను చెప్పిన దాంట్లో ఎటువంటి జెన్యూన్ ప్రభావం కలిగినటువంటి మాటలు ఉన్నాయో, లేదంటే అతను నిజంగానే ఆస్తి కోసం అతను ఆడుతున్నటువంటి డ్రామానో మనం తెలుసుకోవాలంటే 5 వరకు వెయిట్ చేయాలి. ఇప్పటి వరకు అయితే ఎవరిలోనూ తప్పు అని నాకైతే అనిపించలేదు. 5 తర్వాత తెలుస్తుంది మంచు మనోజ్ గారు ఇలా కావాలని చేశాడా, లేకపోతే మోహన్ బాబు గారు రియాక్ట్ అవ్వడం తప్పు లేదని చెప్పేసి మనం వెయిట్ చేయాలి. నా పరంగా అయితే మోహన్ బాబు గారు ఎవరికైనా బాధ ఉంటుంది, కొడుకు ఆ విధంగా చేస్తే ఎవరు జీర్ణించుకోలేరు. కానీ అతను కొడుకు పట్ల ఏ విధమైన అభిప్రాయంతో ఉన్నాడో, ఎటువంటి ప్రేమానుభావాలు కలిగి ఉన్నాడో, అతను మాట్లాడిన మాటల్లో ఆడియో క్లిప్లో ఎంతవరకు నిజం ఉందో, అతనికి న్యాయం చేశాడా అన్యాయం చేశాడా ఆస్తుల పరంగా కానీ చూడడంలో కానీ, లేకపోతే అతను దూరం పెట్టే విధానంలో కానీ ఏ విధమైన మనకు క్వశ్చన్స్కి ఆన్సర్ దొరకాలంటే మంచు మనోజ్ గారు పెట్టే ఆ ప్రెస్ మీట్ 5 వరకు వెయిట్ చేయాలి. సో ఇది ప్రతి ఒక్కరు పెద్ద టాపిక్ గురించి తీసుకోకుండా లైట్ తీసుకుని అండ్ కవర్ చేయొచ్చు. న్యూస్ కవర్ చేయడంలో తప్పులేదు, మనంతా అభిప్రాయం చెప్పడంలో తప్పులేదు. అది కూడా ఒక పద్ధతిగా, ఎందుకంటే ఒక కుటుంబానికి సంబంధించినటువంటి విషయాన్ని మనకు వచ్చినటువంటి రాతలు రాసి, మనకు వచ్చినటువంటి మాటలు మాట్లాడి, మనకు నచ్చినటువంటి థంబ్నెయిల్స్ ఏవేవో పెట్టేసి ప్రతి ఒక్కరు గౌరవించడంలో తప్పేం లేదు. కానీ మనకే ఇలాంటి జరగదు, వాళ్ళంతా వేరు అనుకుని మనం పొరపాటు పడకూడదు. అందరూ మనుషులమే, ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ప్రాబ్లమ్సే. సో అదేదో తప్పు చేశాను, నేరం చేశాడని చెప్పేసి ఎవరికి వచ్చినటువంటి కింద కామెంట్లు పెట్టడం అనేది కరెక్ట్ కాదని నా యొక్క అభిప్రాయం. చూద్దాం దీని గురించి ఏం జరుగుతుందో. దీని గురించి ఏదైనా అప్డేట్ ఉంటే మీ ముందుకు తీసుకొస్తాను. నేను మాట్లాడిన మాటలో ప్రతి ఒక్కరి పట్ల న్యూట్రల్గా మాట్లాడడం నా ఒక అభిప్రాయం. సో నేను ఎవరిని సపోర్ట్ చేయలేదు. ప్రతి ఒక్కరి తరపున లోపాలు ఉన్నాయి, లొసుగులు ఉన్నాయి, ఇవన్నీ బయట పెట్టాను. సో ఏదవుతున్నదనే చూడాలి. సో దీని గురించి అప్డేట్ మీకు ఇస్తా. అప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందువల్ల జై హింద్.